వెల్కమ్ టు డే ఆఫ్టర్ డే కరెంట్ అఫైర్స్. మనకు ఈ దోహాలో ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్కి అటెండ్ కావడానికి మన ఉపరాష్ట్రపతి వెళ్ళారు, జగదీప్ ధన్కడ్. అక్కడ దాదాపు 80 రోజులుగా జైలులో మగ్గుతున్న కొంతమంది భారతీయులు, వాళ్ళు అలాగే ఇండియన్ నేవల్ ఆఫీసర్స్ కూడా ఇందులో ఉన్నారు ఇంప్రిజన్. వాళ్ళు ఉపరాష్ట్రపతిని కలవటం ఇవన్నీ కూడా జరిగాయి. బట్ దాని వాళ్ళకి ఎలాంటి హామీ అనేది లభించడం జరగలేదు. రైట్, ఇది ఖతార్ మినిస్టర్ షేక్ ఫహద్ బిన్ ఫజల్, ఆయన జగదీప్ ధన్కడ్కి స్వాగతం పలకడం జరిగింది. తర్వాత CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మనకు తక్కువ ఆదాయ పన్ను రేట్లు, GST కట్స్, వైట్ గూడ్స్ ఏవైతే ఉంటాయో కొన్నింటికి 28% వరకు ఉన్న పన్నును తగ్గించాలని చెప్పేసి విజ్ఞప్తి చేశాయి. అంటే బడ్జెట్కి ముందు CII తమ డిమాండ్లను చెప్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ యొక్క గవర్నమెంట్ స్పెండింగ్ను కూడా పెంచాలని చెప్పేసి. సో రాబోయే సంవత్సరానికి GDPలో కనీసం 3.4% స్పెండింగ్ ఉండాలని CII కోరింది. ఆల్రెడీ మనకు 2.9% స్పెండింగ్ అనేది ఉంది. ఇక మలేషియాలో ఎలక్షన్స్ జరిగాయి. హంగ్ పార్లమెంట్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఎవరికి వారు లాంగ్ టైం ఆపోజిషన్లో ఉన్న విపక్ష నేత అన్వర్ ఇబ్రహీం, ఇప్పటిదాకా మాజీ ప్రధానమంత్రిగా ఉన్న మనకు మువాద్దీన్ యాసిన్, ఎవరికి వాళ్ళు తమ పార్టీ అధికారంలోకి రావటం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో ఇది కూడా మనం రోజు చెప్తున్న విషయమే. ఎట్టకేలకు పరిహార నిధికి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 సదస్సు తమ అంగీకారాన్ని చెప్పడం జరిగింది. సో వాళ్ళ యొక్క అధ్యక్షుడు సమీ షౌక్రీ ముగింపు ప్రసంగాన్ని చేయటం జరిగింది. ఈజిప్ట్కు సంబంధించిన వ్యక్తి ఆయన. సో మత్స్యజాతులకు సంబంధించి మనకు ప్రపంచ మత్స్య దినం అనేది నవంబర్ 21న జరుపుతారు. ఈ మధ్యన మనకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది స్టార్ట్ చేయడం వల్ల గత 2 ఏళ్ళుగా కొంచెం మత్స్య అభివృద్ధి అనేది 14.3% వృద్ధితోటి ముందుకెళ్తున్నట్టు కేంద్ర మత్స్యశాఖ చెప్పడం జరిగింది. 2021-22లో భారత్ 57,587 కోట్ల మత్స్య ఎగుమతుల్ని బయటికి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇక ట్విట్టర్లో ట్రంప్ ఖాతాని పునరుద్ధరిస్తున్నట్టు ఎలన్ మస్క్ ప్రకటించడం జరిగింది. బట్ ట్రంప్ దానివల్ల అవసరమేం లేదని, తను ఆల్రెడీ తన యొక్క సొంత యాప్ ట్రూత్ సోషల్ ఉందని వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మనకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టర్మినాలజీ CSTT అనే సంస్థ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు దాదాపు ఒక 90 లక్షల పదాల అర్థాలని మాతృభాషలో కూడా మనం పొందగలిగేలాగా ఒక వెబ్సైట్లో shabd.education.gov.nic దీంట్లో నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ CSTTకి చైర్పర్సన్గా ప్రొఫెసర్ గిరినాథ్ ఝా ఉన్నారు. పుస్తకాలను ప్రచురించడం కోసం మనకు CSTT 1961లో కేంద్రం నెలకొల్పింది. హైదరాబాదులో ఆరంభం కావాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ ట్రాక్ సరిగ్గా సిద్ధం కాక ప్రమాదాలు జరుగుతుండడంతో జరగకుండానే ముగిసింది. అయితే ఇదే ట్రాక్ పైన జరగాల్సిన JK టైర్ నేషనల్ రేసింగ్ ఛాంపియన్షిప్ మాత్రం జరిగింది. ఇందులో ఏంటంటే ఓపెన్ వీల్ కార్లతోటి జరుగుతుంది. సో మిగిలిన రేస్ అనేది జరగలేదు. డిసెంబర్ 10-11న హైదరాబాద్లో 2వ అంచె పోటీలు ఉన్నాయి. అవి అంటే 2వ అంచె పోటీలు చైనాలో జరిగితే ఆ తర్వాత అంచె పోటీలు హైదరాబాద్లో ఉన్నాయి. జరుగుతాయా లేదా చూడాలి. సో మనకు పూణేలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్గా చిరంజీవిని ప్రకటించడం జరిగింది. ఇంకా సూర్యకుమార్ యాదవ్ వన్డేలో T20లో తన 2వ సెంచరీని నమోదు చేయడం జరిగింది. కేవలం 49 బంతుల్లో సెంచరీ, అలాగే 51 బంతుల్లో 111 చేయడం ద్వారా ఈ మ్యాచ్ ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక 6లు అంతర్జాతీయ మ్యాచ్ల్లో కొట్టిన వ్యక్తిగా సూర్యకుమార్ యాదవ్ 60 6లతోటి రికార్డు నెలకొల్పడం జరిగింది. ఇక ఖతార్ చైనా మధ్య ఒక గ్యాస్ సప్లై, ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద గ్యాస్ అంటే LNG లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఒప్పందంగా భావిస్తున్నారు. సో మనకు 4 మిలియన్ టన్నుల లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ని నార్త్ ఫీల్డ్ గ్యాస్ ప్రాజెక్టు నుంచి చైనా పెట్రోలియంకి ఖతార్
ఎగుమతి చేయడానికి సంబంధించిన ఒప్పందం అనేది ఇప్పుడు కుదరడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 2019 నుంచి కజకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కాసిం టొకయేవ్ ఇప్పుడు మరొక్కసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి దాదాపు మార్గం సుగమం అయిపోయింది. ఆల్మోస్ట్ 81.3% ఓట్లు ఆయనకు లభించాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటించడం జరిగింది. 2019లో నుర్సుల్తాన్ నజర్బయేవ్ స్థానంలో ఆయన దేశ అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత యుఏఈ ఫారిన్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహియన్ నవంబర్ 22న భారత్ రాబోతున్నారు. ఇందులో చాలా విషయాలపైన డిస్కషన్ జరగబోతుంది. ఇండియా అంటే గత కొంతకాలంగా ఇండియా యుఏఈ సంబంధాలు చాలా వేగంగా పురోగమించాయి. సో మనకు ల్యాండ్ మార్క్గా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సిఈపిఏ అంటాం. దాన్ని మనం ఫిబ్రవరి 18 ఈ సంవత్సరం కుదుర్చుకోవడం జరిగింది. అది మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత జూన్ 28న G7 సదస్సుకు వెళ్ళి వస్తూ మోదీ యుఏఈ సందర్శించడం జరిగింది. ఎందుకంటే మేలో మరణించిన యుఏఈ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియన్ తర్వాత ఆ యొక్క పరామర్శ కోసం మోదీ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మనకు ITU2 సో మనకు ఇండియా, ఇజ్రాయెల్, యుఎస్ఏలతో పాటు యుఏఈ తోటి ఈ ITU2 ఏర్పడింది. వీటన్నిటిపైన కూడా ఈరోజుటి పర్యటనలో చర్చలు జరగబోతున్నాయి. ఓకే, మనకు భారతదేశంలో ఫస్ట్ టైం సూసైడ్ ప్రివెన్షన్ పాలసీ, ఆత్మహత్య నివారణ పద్ధతిని మనకు అనౌన్స్ చేయడం జరిగింది కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ. సో 2030 నాటికి ఈ ఆత్మహత్యల ద్వారా మరణాలని 10% తగ్గించడం లక్ష్యంగా ఈ పాలసీని అనౌన్స్ చేయడం జరిగింది. సో భారతదేశంలో మోరెవర్ ప్రతి సంవత్సరం 1,00,000 మరణాలు సూసైడ్స్ ద్వారా జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువ మంది బాధితులు 15 to 29 ఇయర్స్, 15 నుంచి 29 ఏళ్ళ వాళ్ళే. సో ఇన్ ద లాస్ట్ 3 సంవత్సరాల్లో కనుక చూస్తే ఈ ఆత్మహత్యల రేటు 10.2 నుంచి 11.3కు అంటే ప్రతి లక్షకి 10.2 నుంచి 11.3కి చేరిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ పాలసీని ప్రకటించింది. ఇక మనకు ఆర్తమిస్ రాకెట్ ద్వారా నవంబర్ 7న ప్రయోగించిన ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రునికి సమీపంలోకి చేరింది. దాదాపు చంద్రుడి వెనుక భాగానికి అంటే యాక్చువల్లీ ఇందులో మనుషుల్ని పోలిన 3 డమ్మీల్ని పంపడం జరిగింది. గత 50 ఏళ్లలో అంటే అపోలో మిషన్ తర్వాత చంద్రుడి దాకా చేరిన మొదటి ప్రయోగం ఇదే. 2024లో ఒరిజినల్ మనుషుల్ని పంపాలని ఆర్తమిస్ ప్రయోగం భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ ప్రయోగం చేశారు. సో ఇందులో భాగంగా 130 కిలోమీటర్ల దూరం చంద్రుడికి సమీపంలోకి వెళ్ళి కాసేపు చంద్రుడి యొక్క అవతలి భాగం వైపుకి వెళ్ళినప్పుడు మనకు భూమికి కమ్యూనికేషన్స్ మొత్తం కూడా తెగిపోయినాయి. ఆ సందర్భంలో ఇంజన్ ప్రజ్వరణ సరిగా ఉందా లేదా అసలు అనే ఒక ఆందోళన ఏర్పడింది. కానీ అరగంట తర్వాత అది జావెల్లి అంటే చంద్రుడి యొక్క అవతలి భాగం నుంచి మళ్ళీ విజిబుల్ సైడ్ వచ్చాక క్యాప్సూల్లోని కెమెరా ఆన్ అయింది. అక్కడ తీసిన ఫోటోల్ని కూడా అది భూమికి పంపడం జరిగింది. ఈ వ్యోమనౌక దాదాపు 8,000 కిలోమీటర్ల వేగంతో ఉంది. ఆ తర్వాత చంద్రుడి పైన ట్రాంక్వాలిటీ బేస్ అంటాం ఆ ఎగువన ప్రయాణించింది. 1969 జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ ఎడ్విన్ ఆల్డ్రిన్లు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలోనే కాలు మోపడం జరిగింది. సో ఈ వారాంతంలో ఓరియన్ దాదాపు భూమి నుంచి 4 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళబోతుంది. సో ఇది పూర్తిగా సక్సెస్ అయితే నెక్స్ట్ ఇయర్ మనకు ఒరిజినల్గా అంటే 2024లో వ్యోమగాముల్ని పంపబోతున్నారు. ఇక లిస్ట్ ఏ క్రికెట్లో విజయ్ హజారే ట్రోఫీలో మనకు నారాయణన్ జగదీశన్ 141 బంతుల్లో 277 పరుగులు చేయడం జరిగింది. ఇది ఏ తరహా వన్డే క్రికెట్లోనైనా రికార్డ్. గతంలో మనకు అలిస్టర్ బ్రౌన్ సర్రే అంటే ఇంగ్లాండ్ కౌంటీలో నెలకొల్పిన రికార్డు దీంతో బద్దలైంది. అలాగే విజయ్ హజారేకి సంబంధించిన ఒక్క మ్యాచ్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడినే. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ 114 బంతుల్లో చేసిన వ్యక్తి కూడా ఈయనే. ఈ జగదీశన్ మరో వ్యక్తి సుదర్శన్తో కలిపి మొదటి వికెట్కి 416 పరుగులు జోడించడం జరిగింది. ఇది మనకు ఈ వన్డే ఫార్మెట్లో తీసుకున్నట్టయితే ఈ ఫార్మెట్లో అన్ని తరహా రికార్డులను బద్దలు కొట్టింది. అంటే ఏ వికెట్కైనా ఇదే అత్యుత్తమం.
ఇంతకుముందు 2005లో 15లో గేల్ వెస్టిండీస్ ఆటగాళ్ళు క్రిస్ గేల్ అండ్ శామ్యూల్స్ నెలకొల్పిన 372 పరుగుల రికార్డు దీంతో బద్దలైపోయింది. ఇక ఓవరాల్గా ఈ మ్యాచ్లో 506 పరుగుల స్కోర్ నమోదైంది. ఈ సంవత్సరమే నెదర్లాండ్స్ పైన ఇంగ్లాండ్ చేసిన 498 పరుగుల స్కోర్ని కూడా ఇది అధిగమించడం జరిగింది. అయితే ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఇది ఆయనకు విజయ్ హజారే టోర్నీలో వరుసగా 5వ సెంచరీ. అలా వన్డే ఫార్మాట్లో వరుసగా 5 సెంచరీలు సాధించిన మొట్టమొదటి ఆటగాడు కూడా జగదీశన్ కావడం అనేది విశేషం. ఇక జావాలో ఈ యొక్క ఇండోనేషియాలో బాగా డెన్సిటీ పాపులేటెడ్, ఎక్కువ జనసాంద్రత కలిగిన జావా ద్వీపంలో చియాన్జూర్ అనే ప్రాంతం కేంద్రంగా భూకంపం వచ్చింది. 5.6 తీవ్రత కలిగిన ఈ భూకంపం ద్వారా దాదాపు 162 మంది మరణించారు. ఒక 13,000 మంది నిరాశ్రయులు కావటం జరిగింది. ఇక ఆర్బీఐ ఈ సౌర పునరుత్పాదక విద్యుత్తుకు సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2029-30 నాటికి పునరుత్పాదక వాటా ఇప్పుడున్న 18% నుంచి 44% చేరుతుంది అని వాళ్ళు అంచనా వేస్తూ ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో ఆ లక్ష్యానికి సంబంధించి సౌర, పవన, జల వంటి విద్యుత్ పునరుత్పాదకతకి అత్యంత అనుకూలమైన ఒక 12 రాష్ట్రాల లిస్టును కూడా ఆర్బీఐ ఇవ్వటం జరిగింది. అందులో ఏపీకి కూడా స్థానం ఇచ్చారు. 2040 నాటికి 500 గిగావాట్ల ఈ యొక్క పునరుత్పాదక సామర్థ్యాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2022 చివరికే 175 గిగావాట్ల లక్ష్యాన్ని కూడా పెట్టుకుంది. 2023 నుంచి 2030 నాటికి ఈ రిన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ని పెంచాలి. అంటే ఇప్పుడు 24.61% ఉంటే అది 43.33% పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ మొత్తం చర్యలతోటి పునరుత్పాదక రంగం 2030 నాటికి 1 ట్రిలియన్, 2070 నాటికి 15 ట్రిలియన్ల టర్నోవర్ని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక మనకు ఆర్బీఐ హ్యాండ్బుక్లో పేరు చేసిన 12 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి 6వ స్థానం లభించింది. ఇవి కాక ఇందులో కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్లకి స్థానం లభించింది. ఇక ఈ కాకినాడ జిల్లా తొండంగి మండలానికి చెందిన సప్తగిరి హ్యాచరీస్, దానికి వరుసగా అంటే 3వసారి నేషనల్ ఫిషరీస్ అవార్డు లభించింది. కేంద్రపాలిత ప్రాంతం డామన్లో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఈ యొక్క నవంబర్ 21న జాతీయ ఉత్తమ హ్యాచరీస్ అవార్డుని సప్తగిరి హ్యాచరీస్కి ప్రకటించడం జరిగింది. ఇక ఇంటింటి పేరు ఒకప్పుడు అంటే చౌకగా కూల్ డ్రింక్ తాగాలనుకున్నప్పుడు గుర్తుకొచ్చే పేరు రస్నా. ఆ రస్నా యొక్క వ్యవస్థాపక చైర్మన్ 1970లలో రస్నాను ఏర్పాటు చేసిన అరీజ్ ఫిరోజ్ షా కాంబట్టా మరణించడం జరిగింది. సో ఆయన సోమవారం అంటే నవంబర్ 21న అహ్మదాబాద్లో గుండెపోటుతో చనిపోవడం జరిగింది. సో హైదరాబాద్కు సంబంధించిన ఒక లోకేష్ మిషన్స్ ఈ అధునాతన యంత్రాలు, ఉపకరణాల ఆవిష్కరణ కోసం ఐఐటి మద్రాస్ తోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాన్ని అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ డెవలప్మెంట్ సెంటర్. ఇది ఆ ఐఐటి మద్రాస్కు సంబంధించింది. దాంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఆక్వావర్సిటీ వచ్చింది. యాక్చువల్లీ ఇప్పుడు తమిళనాడు, కేరళల తర్వాత ఇది ఓవరాల్గా 3వది. ఆ 3వది నరసాపురంలో నెలకొల్పబోతున్నారు. నవంబర్ 21న మీకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దాదాపు 3,300 కోట్ల అభివృద్ధి పథకాలని సీఎం శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క నరసాపురం సమీపంలో బియ్యపు తిప్ప వద్ద 430 కోట్ల వ్యయంతో నిర్మించే ఫిషింగ్ హార్బర్కి కూడా శంకుస్థాపన చేయటం జరిగింది. అలాగే నరసాపురంలో అగ్రికల్చర్ కంపెనీ భూములపై పూర్తి హక్కుల్ని రైతులకు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. 1921లో బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ దర్బరేవులో 1754 ఎకరాల భూమిని నరసాపురం అగ్రికల్చర్ కంపెనీలకి 99 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి 1623 మంది రైతులు అక్కడ సాగు చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఆ భూములపైన హక్కులు లేవు. ఇప్పుడు ఆ హక్కుల్ని కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక గగన్యాన్కు సంబంధించి అంటే భారతదేశం తొలిసారిగా మనిషిని అంతరిక్షంలోకి పంపే ప్రాజెక్ట్ గగన్యాన్. అందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్
ఎయిర్ డ్రాప్ టెస్ట్ అంటాం, IMAT. దీన్ని మనకు ఉత్తరప్రదేశ్లో బబీనా ఎయిర్ బేస్ అని ఉంది. ఆ బబీనా ఎయిర్ బేస్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటం జరిగింది. దాదాపుగా 5,000 కిలోల బరువున్న డమ్మీ పేలోడ్ని 2.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్ళి వైమానిక దళం సంబంధించి IAFకి సంబంధించిన IL-76 విమానం ద్వారా తిరిగి జారవిడవడం జరిగింది. సో పేలోడ్ వేగాన్ని అవి సురక్షితంగా తగ్గించడంతో 3 నిమిషాల్లోపే అది సురక్షితంగా భూమిపైన లాడైంది. ఇలా అందులో పారాచూట్లలో ఒకటి సజావుగా తెరుచుకోలేదు, అయినప్పటికీ కూడా ఇది బెస్ట్ రిజల్ట్ అనే భావిస్తున్నారు. ఇక రష్యాలో మనకు యూరేషియాలోకి వెళ్ళనే అతిపెద్ద అగ్నిపర్వతాలు ఒక ప్రాంతం అన్నమాట. ఈ యొక్క ఏకంగా 30కి పైగా చురుకైన అగ్నిపర్వతాలు ఉన్న ఒక ద్వీపకల్పం కంచట్కా. ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ కంచట్కా ద్వీపకల్పంలో ఒక 2 అగ్నిపర్వతాలు మళ్ళీ కూడా నిద్రాణ స్థితి నుంచి మేల్కొన్నాయని చెప్పేసి ఇప్పుడు ఒక రిపోర్ట్ రావటం జరుగుతుంది. వీటిలో క్లుచేవ్స్కాయా స్పోకా అనే అగ్నిపర్వతం నుంచి ఏకంగా ప్రతి గంటకి అది 10 సార్లు పేలుతున్నట్టుగా రిపోర్ట్స్ రావటం జరుగుతుంది. సో మనకు చాలా కాలంగా ఉన్న ఎయిర్ సువిధ ఫారాన్ని ఇకపైన నింపాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సో ఇది నవంబర్ 22 నుంచే అమల్లోకి రాబోతుంది. అంటే ఎయిర్ సువిధ అంటే ఈ కరోనాకు సంబంధించిన ఒక ఫామ్, అది శరీర ఉష్ణోగ్రత, థర్మల్ స్క్రీనింగ్ ఇవన్నీ కూడా అందులో ఒక భాగం. సో ఇకపైన కరోనా బాగా తగ్గిపోవడంతో ఈ అవకాశాన్ని కేంద్రం కల్పించింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.